తాతయ్య గారు చెప్పండి. ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది మీకు? మాకు జగన్ వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి కానీ, ఒక మంగళ షాప్ వాళ్ళకి కానీ, ఒక మిషన్ వాళ్ళకి కానీ, ఒక కుంటోళ్ళకి కానీ, ఒక ప్రతి ఒక్కరికి పొలం రైతు వారికి పంటల మీద రైతు వారి మేము ఈయోడు వడ్లు కానీ, మిరపకాయలు కానీ, పత్తి కానీ అల్లాడిపోతున్నాం. రేటు లేక అమ్ముకోలేక పురుగుల మంది సాగి చంద్రబాబు నాయుడు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు. వీళ్ళు ఇద్దరు వచ్చి నాశనం అయిపోతారు. వీళ్ళు సావల్ పురుగుల మందికి అట్లాగా అది ఒక్క మాట. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్టయితే రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అవి సరి చేసుకోవడం సరిపోయింది మాకు అని అంటున్నారు కదా. ఒట్టి కోతలన్నీ ఈ అన్ని దొంగ మోసాలు, దొంగ కథలు, ఇవన్నీ ఉడిడి మాటలు అంతమందిని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏమన్నాడు, నేను అన్ని లోన్లు తీసేస్తాను బంగారం అని అన్నాడు. కిత్తి లేక ఏమి లేక అప్పులు కట్టుకోలేక వేల మంది చచ్చిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మాకు తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఏమని కానీ 10 మంది కూళ్ళు తిన్నారు. 10 మంది ప్రతి ఒక్కరు ఈనాడ స్వామి, ఈనాడ ఒక ఒడ్లు కొండియా ముందు కట్ట అమ్మాలంటేనేమో కొనాలంటేనేమో 1800, డిఏపి కట్ట ఒక లేట్ డబ్బా కొనాలంటేనేమో 1600, ఒక దాని బత్త అంటే 1300 బీబీటీ, 1000 పోగులు అనకుండా ఇంకోటి అనకుండా. ఇప్పుడు అంత బాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత బాగా చేసినప్పుడు మరి మొన్న అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినట్టు? అదంతా డూప్లికేట్ అండి. మోడీ గారు చేసిన పని ఇది. ఏమి లేదు, చేతులు కడుక్కోవటం, ఒత్తి మంచి నీళ్ళే, ఏమి లేదండి. ఇప్పుడు వాళ్ళకే అన్నీ తెలిసిపోదని, వాళ్ళకే అన్నీ తెలిసిపోదని. ఏమి లేదు, టీడీపీ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళకే నాయనే బాగు చేశాడు, ఎందుకేసామరా భగవంతుడా, ఈ ఓట్ల రేట్ ఏందా, ఇదేందా, కూలోళ్ళు చూడపోతే 600 ఇస్తావా, 700 ఇస్తే 800 ఇస్తావా అంటాం. చేలోకనేమో ప్రతి ఒక్కరికి తాడు రోజులు చూడబోతేనేమో 800 రూపాయలు అంటారు. సోలుకి వచ్చేసి గంటకి 800, 1000. ఇటు చూడబోతేనేమో పురుగు మందు కానీ ఏదన్నా కానీ కొనలేక చస్తుంటే. కానీ ఒకటి తాతయ్య గారు, ఇంకొక 15 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రిగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉండిద్ది, ఇక జగన్ రానివని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. ఏముండదు, ఉత్తి మంచినీళ్ళు వచ్చే ఓట్లు ఎలసంలో పెట్టుకోమను, 4వ సంవత్సరం రమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుతాడు, ఇబ్బంది ఏమి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక 2027లో మళ్ళీ పాదయాత్ర చేస్తానని జనం మధ్య వస్తాను అంటున్నాడు. వస్తే ఎలా ఉండిద్ది అంటారు? నెంబర్ 1 ఉంటుంది. మొన్న ఓట్లు జగను తప్పు చేయలే, కాకపోతే ఈ ఎమ్మెల్యేలకి కొద్దిగా పర్మిషన్ ఇవ్వాల. ఊర్లో ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఫెసిలిటీకి ఇలా, అందువల్ల కొద్దిగా దెబ్బతినిపోయారు. అది లోపతనం, నేనే చెబుతున్నా. అందువల్ల అది కాక మోడీ గారు చేసిన పనికి, వీళ్ళు చేసిన పనికి బాగా సమ్మంగా సరిపోయింది. టీడీపీ వాళ్ళు మా అంత ఏమడదు, కడుక్కోవటం, గదులు తుడి చేసుకోవటమే, ఓం నమ శివాయ అనుకోవటమే.